గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తున్నారు అందరూ? బిజీగా ఉన్నారా? నవరాత్రులు బిజీ కదండి. ఎనీవే, సో మనం ఈరోజు నవరాత్రిలో 5వ రోజులో ఉన్నామండి. 5వ రోజు సరస్వతి దేవికి మనం పూజిస్తాము. సరస్వతి దేవికి దద్దోజనం ప్రసాదంగా పెడతాము. మెయిన్ సరస్వతి దేవి అంటే చదువుల తల్లి అంటారండి. మన పిల్లలకి వీలు చేసుకుని ఈ రోజున మనం పిల్లలతో కొంచెం పూజ చేయించడం, అక్కడ పిల్లలతో సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భౌతమే సదా అని ఈ శ్లోకం సరస్వతి దేవి ముందు చదివిస్తే ఇంకా చాలా మంచిదండి. సరస్వతి దేవి చదువుల తల్లి అంటారు. ప్రిపేర్ చేసుకుందామా? దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ గ్లాస్ తో 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. మామూలుగా 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం రెగ్యులర్ గా. బట్ ఇది దద్దోజనం కాబట్టి 1 గ్లాస్ కి 2.5 గ్లాస్ వాటర్ ఇవ్వాలి. బియ్యం ఒక 3 టైమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ బియ్యానికి ఇప్పుడు 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న బియ్యాన్ని ఒక 15 మినిట్స్ పక్కకు ఉంచుదాం. 15 మినిట్స్ నానితే రైస్ ఇంకా చాలా బాగా ఉడుకుతుంది. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ పెడదాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. విజిల్స్ వచ్చేసాయండి. 3 విజిల్ కూడా పోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని వేడి మీదనే ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా అవుతుంది. ఇలా కలిపాం కదా. ఇప్పుడు కలిపిన దానిలో కాసిన పాలండి ఇలా మెల్లమెల్లగా కొంచెం వేసుకుంటూ కలపాలి. ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టకుండా ఉంటుంది. గ్లాస్ వేసాం కదా, 1.5 పాలు వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదండి, ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. కొంచెం చల్లారాక అప్పుడు పెరుగు వేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకోవాలి. ఇందాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ పెరుగు పడుతుంది. కమ్మటి ఫ్రెష్ పెరుగు తీసుకుని వేయండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, దద్దోజనం మీకు ఇలా కనపడాలి. ఇలా చేసినప్పుడు ఇలా ఉండాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇంక ఇది పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగింది. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఇందాక అల్లం వేయడం మర్చిపోయానండి. చూడండి, గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఎంత చక్కగా సేమ్ ఇలానే ఉందో.
చూడండి గుడిలో ప్రసాదం లాగా చక్కగా సేమ్ అలానే ఉంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దద్దోజనం రెడీ అయిపోయిందండి. సరస్వతీ దేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయింది. మనకి నైవేద్యం పెట్టి మనకు కావాల్సిన కోరికలు కోరుకోవచ్చండి కదా. దద్దోజనం ఎలా తయారు చేయాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you. Thanks for watching. Bye bye.